హలో ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో ఫైనల్‌గా ఎప్పటినుంచో మీరు నన్ను చాలా క్వెషన్స్ అడుగుతున్నారు. లైక్ ఏ బుక్స్ యూజ్ చేస్తున్నారు? ఏ సబ్జెక్ట్‌కి ఏ బుక్ వాడుతున్నారని చాలా సార్లు అడిగారు. సో ఫైనల్లీ ఈ వీడియోతో అయితే వచ్చేసాను. ఇన్ని రోజులు నా దగ్గర ఈ బుక్స్ లేవు. అందుకనే వీడియో చేయలేదు. మొన్న నేను ల్యాప్‌టాప్ కోసం ఎళ్ళినప్పుడు అలాగే నా బుక్స్ తెచ్చుకున్నాననమాట. సో ఒక్కొక్కటిగా ఏ బుక్ వాడుతున్నానో మీకు చూపిస్తాను. ఈ బుక్స్ చూపించే ముందు మీకో డిస్క్లైమర్ ఏంటంటే, నేను ఈ బుక్స్ మిమ్మల్ని వాడమని చెప్పట్లేదు. నేను ఈ బుక్స్ వాడుతున్నానని మాత్రమే చెప్తున్నాను. సో మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే లేదు. అసలు నేను అస్సలు రికమెండ్ చేయట్లేదు మిమ్మల్ని ఈ బుక్సే కొనండి అని చెప్పేసి. నాకు ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ నేను ఈ బుక్స్ అయితే కొనుక్కున్నాను. సో నేను ఇంకా వాడను కూడా వాడలేదు వీటిని. కావాలంటే మీకు చూపిస్తాను కూడా ఎలా ఉన్నాయో. అలాగే కొత్తగా ఉన్నాయి నా దగ్గర. నేను ఈ ఇయర్ నుంచే నా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను ఫ్రమ్ జీరో. సో ఎవరైతే మీ టీచర్స్ ఆర్ ఎవరైనా లెక్చరర్స్ ఉంటారు కదా, వాళ్ళు సజెస్ట్ చేసినవి ట్రై చేయండి. ఎలాగూ కొన్నా కదా అని చెప్పేసి ఏ బుక్‌లో అయినా సేమ్ మ్యాటర్ ఉంటది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను. జనరల్‌గా ఒకటే సోర్స్ నుంచి ఎళ్ళట్లేను కాబట్టి, ఒకవేళ ఈ బుక్‌లో ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా కూడా వీడియోస్ దాంట్లో దీంట్లో కవర్ చేయొచ్చులే అన్నట్టు ఇదే బుక్స్ వాడుతున్నాను నేను. సో ఫస్ట్ వచ్చేసి పాలిటీ కోసం. పాలిటీకి నేను ఈ బుక్ వాడుతున్నాను. సో జీబీకే పబ్లికేషన్స్ అయితే వాడుతున్నాను. ఇది బుక్ పాలిటీ. మీకు చూపిస్తాను కావాలంటే. నేను అసలు జస్ట్ రీసెంట్‌గా స్టార్ట్ చేసిందే ఇది. ఇన్ని పేజెస్ మాత్రమే. ఈ పేజెస్ మాత్రమే నేను చదివున్నాను. ఇవన్నీ అసలు నేను ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. ఎలా ఉందో అలాగే కొత్తగా ఉంది చూడండి. నెక్స్ట్ బుక్ వచ్చేసి భారతదేశ చరిత్ర. సో ఇండియన్ హిస్టరీకి వచ్చేసి డాక్టర్ ఎం అబ్దుల్ కరీం గారు రాసిన బుక్ ఇది. దీంట్లో కూడా సేమ్. ఇది కూడా మొన్న గ్రూప్ 2 కోసం చదివింది నేను. ఓన్లీ ఇంత మాత్రమే చదివాను. ఇదంతా నాకు అసలు సంబంధం కూడా లేదు. ప్రిపరేషన్ ఫస్ట్ నుంచి ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు చదివిందే ఇదంతా కూడా. నెక్స్ట్ వచ్చేసి లూసెంట్‌ది. ఈ లూసెంట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ కోసం. ఓవరాల్‌గా మనకు అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఈ బుక్ అనేది ఉంటదనమాట. చూడండి, అసలు నేను ఓపెన్ కూడా చేయలేదు ఈ బుక్‌ని. ఎలా ఉందో అలాగే ఉంది. అసలు నేను ఎందుకు కొన్నానా అని ఇప్పటికి కూడా ఆశ్చర్యపోతుంటాను అనమాట. ఇన్ని బుక్స్ కొన్నాను కానీ ఒక్కసారి కూడా ఓపెన్ చేయలేదు సరిగ్గా అని. నెక్స్ట్ తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఇది వచ్చేసి ఎస్ రాజు గారిది. రాజ్ సిరీస్ అంట పబ్లికేషన్ నేమ్. సో సేమ్ హియర్. అన్నిట్లో ఒక 100 పేజెస్ ఏమో చదువుంటా అంతే. అంటే అది కూడా రీసెంట్‌గా చదివిందే. ఇదంతా సంబంధం లేదనమాట మనకి. ఇదంతా చదవాలి. నేను ఇవన్నీ కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా 3 మంత్స్‌లో ఇదన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే నాకు సాటిస్ఫాక్షన్ అనేది వస్తది ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇది సేమ్ జీబీకే పాలిటీకి ఫ్రీగా వచ్చింది. నెక్స్ట్ తెలంగాణ చరిత్ర అండ్ సంస్కృతిది. ఇది వచ్చేసి ఏ పబ్లికేషన్స్ జీనియస్ పబ్లికేషన్స్ వాళ్ళది. తెలంగాణ వచ్చేసి చరిత్ర జీనియస్ పబ్లికేషన్స్. దీంట్లో కూడా సేమ్. ఇక్కడ ఒక 10-20 పేజెస్ ఏమో ఓపెన్ చేసి ఉంటాను అంతే. కొత్త బుక్ ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కోసం ఎస్ చంద్ వాళ్ళది. ఇది చాలా మంది ఇదే సజెస్ట్ చేస్తారు అనుకుంటా. సో నేను అందుకే ఇది అప్పుడెప్పుడో తీసుకున్నాను. వాట్ ఈస్ వాట్ అని నేర్చుకోవడానికి ఇది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వర్బల్ రీజనింగ్ ఉంటుంది కదా, రీజనింగ్ కోసం సేమ్ ఎస్ చాంద్ వాళ్ళది, డాక్టర్ ఆర్ఎస్ అగర్వాల్ది. సో ఇది చాలా బాగుంటుంది. అంటే ప్రిపరేషన్కి అండ్ ప్రాక్టీస్ ఎంసీక్యూస్ కోసం బాగుంటుంది. ఈసారి మై బుక్స్ గైస్. సో జాగ్రఫీ ఇవన్నిటి కోసం అయితే నేను బుక్స్ ఏం కొనలేదు. అండ్ జాగ్రఫీ కోసం నేను ఒక బుక్ కొన్నాను అప్పుడెప్పుడో. బట్ అది నాకు నచ్చలేదు అనమాట. అసలు కొంచెం కూడా నచ్చలేదు. దాంట్లో మ్యాటరే నచ్చలేదు. అంటే చదవబుద్ధి కాకుండా దేనికో తెలియదు, బట్ మ్యాటర్ నచ్చలేదు. సో అది తెచ్చుకోలేదు నేను వచ్చేటప్పుడు. సో జాగ్రఫీ ఇవన్నిటి కోసం అయితే జనరల్‌గా క్లాసెస్ ఉంటాయి కదా యూట్యూబ్‌లో, దాన్ని ఆప్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇవి నా బుక్స్. నాకేం తెలియకుండా కొన్నాననమాట ఇవి. దీంట్లో ఏ బుక్ బెస్టో మీకు ఎవరికైనా తెలిస్తే గనక కమెంట్ చేయండి. సో దీస్ ఆర్ మై బుక్స్. ఎప్పటినుంచో మీలో చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మాత్రమే చేస్తున్నాను తప్ప మీకు ఎవరికీ ఇది రికమెండ్ చేయట్లేను. ఎందుకంటే నాకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా కొనుక్కున్న బుక్స్ ఇవి. నాకెవరో షాప్ అంకుల్ సజెస్ట్ చేసి కొనుక్కున్న బుక్స్ ఇవి. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, బుక్స్ ఒకటే ఇంపార్టెంట్ కాదు. మీరు బుక్స్ ఉన్నంత మాత్రాన నన్ను చూసారు కదా, బుక్స్ ఉన్నాయి ఏం లాభం, 10 పేజీలు చదివినా అంతే కదా. సో
సో, బుక్స్ ఉన్నాయా లేదా అన్నది కాదు. మన టార్గెట్ వచ్చేసి సిలబస్ అయిపోవడం. సిలబస్ కోసం మనకి చాలా యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. నువ్వెన్ని ఎతికితే అన్ని దొరుకుతాయి. అండ్ రిసోర్స్ చాలా ఉన్నాయి బయట. నువ్వు చదవాలనుకుంటే పీడీఎఫ్‌లలో గూడా దొరుకుతది. ల్యాప్‌టాప్ ఉందనుకోండి చాలు మీకు పీడీఎఫ్‌లలో రీడ్ చేసుకోవచ్చు. అంతెందుకు నేను పాలిటీ బుక్ ఇది తీసుకున్నాను. బట్ స్టిల్ ఐ యామ్ యూజింగ్ లక్ష్మీకాంత్ బుక్. పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని మరి దాన్ని యూజ్ చేస్తున్నాను నేను. ఏది నచ్చితే అది చదవడం బెటర్. కాకపోతే నాకు దాని పైన డబ్బులు పెట్టాలని అనిపియలేదు ఇప్పుడు లక్ష్మీకాంత్ పైన. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఒక బుక్ ఉంది. ఒక బుక్ ఉన్నప్పుడు ఇంకో బుక్ పైన డబ్బులెందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి పీడీఎఫ్‌లో చదువుకుంటున్నాను. మీరు కూడా బుక్ కొనాల్సిన అవసరమే లేదండి అసలు. రిసోర్సెస్ చాలా ఉన్నాయి. డోంట్ వేస్ట్ యువర్ మనీ. నేనంటే అప్పుడెప్పుడో తెలియక కొన్నాను తప్ప అసలిప్పుడు కొనమంటే అసలు నేను బుక్సే తీసుకోకపోతుండే. మనకి చాలా సోర్సెస్ ఉన్నాయి బుక్స్ కోసం. పీడీఎఫ్‌లున్నాయి, యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. ఇంకెందుకు చెప్పండి బుక్స్. కొందరికి ఇంట్రెస్ట్ ఉంటదేమో లైక్ బుక్‌లో చదివితేనే చదివినట్టు అనిపిస్తది. బట్ నాకైతే అలా కాదు. నేను వీడియోస్‌లోనే చాలా ఇంట్రెస్ట్ పెట్టి చదవగలుగుతాను. ఎందుకంటే మనకి బాగా మొబైల్స్ అని, యూట్యూబ్ ఇవన్నీ అలవాటయిపోయిన తర్వాత బుక్ ఓపెన్ చేసి ఎవరికి చదవబుద్ధి అయితుంది చెప్పండి. ఈవెన్ నాకు కూడా అదే ప్రాబ్లమ్ ఉంది కాబట్టి నేను మాక్సిమం టైమ్‌లో యూట్యూబే ప్రిఫర్ చేస్తాను. బుక్స్ ఎప్పుడో ఒక్కసారి బోర్ కొట్టినప్పుడు ఓపెన్ చేసి మళ్ళీ ఎమ్మటే క్లోజ్ చేసి మాక్సిమం 1 అవర్ కంటే ఎక్కువ నేను బుక్ చదవలేను యాక్చువల్‌గా. ఆ తర్వాత నేను యూట్యూబ్ ప్రిఫర్ చేసుకుంటూ ఉంటాననమాట. బట్ ఈసారి మాత్రం అలా చేయకుండా ఎలాగో ఉన్నాయి కదా! ఇవన్నిటిని కంప్లీట్ చేసి మీకు చూపిస్తాను. యాస్ సూన్ యాస్ పాసిబుల్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ హైలైటింగ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడి వరకు వచ్చేంత వరకు చదువుతానని అనుకుంటున్నాను. మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు కంప్లీట్ చేశారా అని చెప్పేసి. అండ్ నేను మిమ్మల్ని ఒక క్వెషన్ అడిగాను. లైక్ మీకు ఏ సబ్జెక్ట్ చాలా డిఫికల్ట్‌గా అనిపిస్తుందని చెప్పేసి. సో, చాలామంది ఎకానమీ అని చెప్పారు. ఎకానమీ గురించి యాస్ సూన్ యాస్ పాసిబుల్ నేను ఏవైనా క్లాసెస్ నాకెంత వరకు వచ్చో అంత ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఫ్రీ క్లాసెస్ పెట్టడానికి ట్రై చేస్తాను. రోజుకొక టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నేనెంత హెల్ప్ మీకు చేయగలుగుతానో అంత చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మీకేమైనా వేరే సబ్జెక్ట్స్ పైన డౌట్స్ ఉన్నాయంటే నన్ను అడగండి. దానిపైన కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే గనక డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ. బై బై.